నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మరో నెల రోజుల్లో ఉత్తరప్రదేశ్లో కొత్త మినుము. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఈ ఏడాది ఎర్ర మినుముల సేద్యం గత ఏడాదితో పోలిస్తే భారీగా విస్తరించింది. జూన్ ప్రథమార్ధంలో కొత్త సరుకు రాబడి ప్రారంభం కానున్నది. నల్ల మినుములతో పోలిస్తే ఎర్ర మినుముల ధర అధికంగా ఉన్నందున వినియోగ ప్రాంతాలలో సరుకు కొరత వలన ప్రారంభంలో ఎర్ర మినుములు ప్రతి క్వింటా 11,000 నుండి 11,500 ధరతో ప్రారంభం కానున్నది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉత్కంఠ నెలకొన్నందున సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడే అంచనా, విదేశీ ఎగుమతి వ్యాపారుల ద్వారా ధర పెంచి ప్రతిపాదిస్తున్నందున దేశీయ మార్కెట్లో నెలకొన్న డిమాండ్తో గత వారం మినుముల ధరలు ఎగబాకాయి. మయన్మార్లో ఈ ఏడాది మినుముల ఉత్పత్తి గత ఏడాదితో పోల్చితే సంతృప్తికరంగా ఉంది. ఇప్పటికీ పాత సరుకు సరఫరా అవుతున్నది. అయితే సరిహద్దు వద్ద ఉత్కంఠ నెలకొన్నందున జాప్యమవుతున్న ఎగుమతులు మరియు దేశీయ మార్కెట్లలో ధరలు ఎగబాకే అంచనాతో అంతర్జాతీయ విపణిలో మయన్మార్ ఎఫ్ఎక్యూ మినుములు $15 పెరిగి ప్రతి టన్ను $810 ఎస్క్యూ డెలివరీ ధర $890 ప్రతిపాదించబడుతున్నది. మహారాష్ట్రలోని సాంగ్లీ, సోలాపూర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో సరిహద్దు కర్ణాటక నుండి కొత్త మినుములు రాబడి అవుతున్నాయి. స్థానిక మార్కెట్లలో ధర 100 నుండి 150 వృద్ధి చెందే అంచనా వ్యక్తమవుతున్నది. వచ్చే వారం రాబడులు మరింత పోటెత్తే అవకాశముంది. గుజరాత్ స్థానిక మార్కెట్లలో సరుకు రాబడులు లేవనే చెప్పవచ్చు. వెరావల్లో 8,000 ప్రతి క్వింటాలు ధరతో పప్పు మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో స్థానిక మార్కెట్లలో 8,000 బస్తాల సరుకు రాబడులు నమోదవుతున్నాయి. స్థానికంగా 6,800 నుండి 7,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ప్రస్తుతం ఈ ప్రాంతాల సరుకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ పప్పు మిల్లులకు సరుకు సరఫరా అవుతున్నది. తద్వారా తమిళనాడు కోసం అతి తక్కువ సరుకు వ్యాపారమైంది. గుజరాత్లో వర్షాలు కురిసినందున జాప్యమైన పంట కోతలు మరియు భారత పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉత్కంఠ వలన రైతుల సరుకు రాబడులు వెనుకబడ్డాయి. ముంబైలో ఎఫ్ఎక్యూ మినుములు 200 పెరిగి 7,150, చెన్నైలో ఎస్క్యూ సరుకు 7,750, ఎఫ్ఎక్యూ 7,150, ఢిల్లీలో ఎస్క్యూ మినుములు 8,100, ఎఫ్ఎక్యూ 7,500, కోల్కతాలో 7,200 నుండి 7,250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని తంజావూరు, చిదంబరం, కుంభకోణం ప్రాంతాల మార్కెట్లలో కలిసి 1,500 బస్తాల సరుకు రాబడిపై 7,000 నుండి 7,200, తమిళనాడు డెలివరీ 7,350 నుండి 7,500, ఆంధ్రప్రదేశ్ మినుములు చెన్నై డెలివరీ 7,750, అన్పాలిష్ 7,500, PU38 7,600, తెలంగాణ కొత్త సరుకు తమిళనాడు డెలివరీ 7,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని జల్గాములో దేశీ మినుములు 7,100 నుండి 7,500, ఇండోర్లో 7,500 నుండి 8,000, చందౌసిలో 7,400 నుండి 7,450 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.